గేమ్ చేంజర్ చరణ్ అన్న అభిమానులకి, ఇండస్ట్రీ గేమ్ చేంజర్ చిరంజీవి గారి అభిమానులకి, ఏపీ గేమ్ చేంజర్ కళ్యాణ్ అన్న అభిమానులకి థ్యాంక్ యూ సో మచ్. చాలా దూరం నుంచి వచ్చారు. సో మాకు కూడా ఇంత మంచి కార్యక్రమంలో ఇంత మంచి ఛాన్స్ వచ్చినందుకు థ్యాంక్ యూ సార్ స్వామినాయుడు గారికి. సో ఇప్పుడు పెద్ద మనిషి మాట్లాడతాడు. పెద్ద మనిషి నేను కాదు, ఆడున్నప్పుడు మా అన్న రచరవన్న ఫస్ట్ రచరవన్న మాట్లాడాక ఎవరు మాడదాం. పైన నా బిగ్ బ్రదర్స్, ఇక్కడున్న మెగా బ్రదర్స్, ఒక్కసారి మనస్ఫూర్తిగా హ్యాపీ బర్త్డే చెప్తాం చెర్రి అన్నకు. హ్యాపీ బర్త్డే టు అంట చెర్రి అన్నాను మీరు అన్నానండి. హ్యాపీ బర్త్డే టు, హ్యాపీ బర్త్డే టు, హ్యాపీ బర్త్డే టు. ఇదంతా ఓకే, నా మీద చాలా బాధ్యతలు ఉన్నట్టున్నాయి. ఎందుకంటే మొన్న వరంగల్లో జరిగిన మీటింగ్ తర్వాత నేను చెప్పేసిన మెగానా అన్న చిరంజీవి అన్న నేను 4వ కొడుకు అన్న కంచెలు నన్ను కూడా ఫ్యామిలీ మెంబర్ అనుకొని నువ్వు పోతున్నావు కన్నా మా తరఫున విశేష పంపని చెప్పి. అసలే మన చిరుత అనే సినిమాతో చిరంజీవి తండ్రి కూడా వచ్చిండు. ఇండస్ట్రీకి వచ్చే లోపే తాను తండ్రి దగ్గర ఏమేమి నేర్చుకోవాలి, కష్టం, సిన్సియారిటీ, ఓ పద్ధతి అన్నీ నేర్చుకొని ఇండస్ట్రీలో అడుగుపెట్టి చిరుతతో దూకి నిన్నొచ్చిన RRR సినిమాతోటి గ్లోబల్ స్టార్గా తన మార్క్ ఒకటేసిండు. అవి అయిపోలే తమ్ముడు, ఇప్పుడు మ్యాటర్ అసలు స్టార్ట్ అయిందే ఇప్పుడు. హ్యాపీ బర్త్డే టు చెప్తామని నీ స్టార్ట్ అయినా నాకు మన అన్ని కూడా మెసేజ్లు, ఒకటే మెసేజ్లు పట్టుకొచ్చిన. మరి గ్లోబల్ స్టార్ అయింది కదా, నేషనల్ వైడ్గా విషయం చెప్పిన వాళ్ళ లిస్ట్ అంతా చదువుతా. మన తెలుగు ఫ్యాన్స్ అందరి తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుగులో. జన్మదిన్ ముబారక్ హిందీ ఫ్యాన్స్. శుభ జన్మదిన్ చెర్రి దాదా బెంగాలీ. పిరందిరల్ వాల్తక్కల్ రామన్న తమిళు. చెర్రి అన్నవారు హుద్దుత్తబద్ద శుభశగల్ కన్నడ. చెర్రి చేట జన్మదిన సంగల్ మలయాళం. జన్మదిన శుభేచ్ఛలు గుజరాత్. వాదం దివస్య హార్దిక శుభేచ్ఛే మరాఠీ ఫ్యాన్స్. జన్మదిన ముబారక్ ఏంటండి ఓ చెట్టి వరే జన్మదిన ముబారక్ పంజాబీ. జన్మదిన శుభేచ్ఛ ఒరియా. ఇది నేషనల్ వైడ్. ఇప్పుడు ఇంటర్నేషనల్. యా మరి గ్లోబల్ స్టార్ కు గ్లోబల్ మొత్తం చెప్తారు కాదే. హ్యాపీ బర్త్డే టు చెర్రీ ఫ్రమ్ ఇంగ్లీష్ ఫ్యాన్స్. ఫెలిస్ కుప్లియోస్ రామ్ చరణ్ స్పానిష్. జోయూస్ అనివర్సియా రామ్ చరణ్ ఫ్రెంచ్. అలెస్ గుటెగ్యుబాస్ జర్మనీ. నాలుగే తిరగబోతే అనుకోవద్దు. మై ఫ్రెండ్స్, ఇఫ్ ఎనీ డన్ ఐ మిస్టేక్ ఫర్గివ్ మీ ఫ్రమ్ యు ఆల్ ఫ్రమ్ లవ్ యూ. అలెస్ బన్ కోప్లియనో రామ్ చరణ్ ఇటాలియన్. ఫెలిస్ అనివర్సియో చెర్రీ పోర్చుగీస్. జుమిరస్ రాజ్ జెనియా రష్యా. షేగ్రి క్వాల్ చైనా. ఓఠాన్ జోవే జోమిటియో జపనీస్. ఈద్ మిలాద్ సయ్యద్ అరబిక్. సైంగల్ చుక్ హైమియో కొరియా. జర్రగండి 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 నీకు జన్మదిన ముబారక్ యో తెలుగు. జర్రగండి జర్రగండి జర్రగండి. మనందరికి ఇక్కడికి వచ్చిన అయిపోయినాక వచ్చిన మీద లాగు ఫస్ట్ రావాలి. అయిపోయిందని తెలిసే వచ్చాడు. ఇక్కడ కూర్చున్నాడు అక్కడి నుంచి ఇక్కడ వరకు మీ అందరి తరఫున రామ్ చరణ్ అన్న దిల్ కోల్కే దిల్ భర్కే జన్మదిన ముబారక్. థ్యాంక్ యూ. ప్లీజ్ తర్వాత ఇంకెవరైనా మైక్ తీసుకోరా. రచ్చ అయింది చాలు. నేను ఒక ముక్కలు అయిపోతుందండి నాకు, మీరేం కంగారు పడకండి. అక్కర్లో 4 ముక్కలు వింటాం. ఒక ముక్క. అంత పెద్ద హిట్ సినిమా చేశారు, వినమా చెప్పండి. మరి మీరు ఫ్యాన్స్ మీకు రామ్ చరణ్ గారు అంటే అంత ఇష్టమో నాకు కూడా ఎంత ఇష్టం అంటే మా అమ్మ నాన్న తర్వాత నాకు బాగా ఇష్టపడే వ్యక్తి రామ్ చరణ్ గారే.
అందరూ నా మిత్రులే, దాని గురించి కాదు. నైట్ పడుకునేటప్పుడు నేను శివుడి గురించి తలుచుకుంటాను, పొద్దునే లేచిన వెంటనే విష్ణుమూర్తి గురించి తలుచుకుంటాను. మధ్యలో ఒక్క రోజు కూడా మిస్ అవ్వను నేను రామ్ చరణ్ గారిని. నాకు 2017 ఎప్పుడైతే నేను రంగస్థలం కమిట్ అయ్యానో, బుచ్చిబాబాన్ని ఎక్కడే ఉన్నాడు, రవి సార్ ఎక్కడే ఉన్నారు. జస్ట్ కృష్ణానగర్లో అలా టీ తాగటానికి అలా వెళ్తుంటే బుచ్చిబాబాన్ని పిలిచి కారు ఎక్కించుకుని రారా సుకుమార్ గారి సినిమాలో ఆఫర్ ఉందన్నాడు. అక్కడికి అంటే ముందు ఎప్పుడైతే సుకుమార్ గారు ఫిక్స్ చేశారో ఈ విషయం ముందే బుచ్చిబాబానికి తెలుసు కాబట్టి ఆ రోజు నుంచి, ఆ కమిట్ అయిన రోజున కాడి నుంచి ఈ రోజు దాకా నాకు రామ్ చరణ్ గారు అంటే ఒక ఎమోషను. అది మాటల్లో చెప్పడానికి మాటలు చాలా చిన్నవి అయిపోతాయి. అందుకని నేను ఎప్పుడు డైలాగ్స్ రూపంలో ఎప్పుడు చరణ్ గారి గురించి చెప్పను. కృష్ణుడు కుచేలుడు ఎంతో, దుర్యోధనుడికి కర్ణుడు ఎంతో అనకూడదు కానీ పోలిక అంత ఇష్టం నాకు. థ్యాంక్ యూ సో మచ్ రామ్ చరణ్ అన్న. RRRలో ఒక డైలాగ్ ఉంటుంది, నా ఆఖరి శ్వాస వరకు కూడా నేను ఆశయం అయిపోయి పరిగెడుతూ ఉంటాను, నా ఆఖరి రక్త బొట్టు వరకు అన్నట్టు. నా ఆఖరి రక్త బొట్టు వరకు నా గుండెల్లో రామ్ చరణ్ గారు ఉంటారు. రాముల వారికి హనుమంతుడు అంటే అంత ఇష్టమో నాకు రామ్ చరణ్ గారు అంటే అంత ఇష్టం. ఎందుకంటే నేను ఎక్కువ చెప్పలేను. థ్యాంక్ యూ సో మచ్ రామ్ చరణ్ అన్న. హ్యాపీ బర్త్డే, లవ్ యూ సో మచ్. మీరు ఇచ్చిన సపోర్ట్ నాకు లైఫ్ లాంగ్ ఉంటుంది, ఎండ్ ఆఫ్ ద డే వరకు ఉంటుంది, కట్టే కాలే వరకు ఉంటుంది. లవ్ యూ చరణ్ అన్న, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ మహేష్, థ్యాంక్ యూ. రామ్ చరణ్ గారిని అంతలాగా ప్రేమించే ఇంకొక వ్యక్తి ఇప్పుడు ఇక్కడికి వచ్చేసారు. వి హావ్ హీరో నిఖిల్ గారు, ఆర్ ఓన్ కార్తికేయ. నిఖిల్ గారు ప్లీజ్ వెల్కమ్. ఈయనకి చరణ్ గారు అంటే పిచ్చి అని చెప్పచ్చు, లిటరల్గా అంత ఇష్టం. సో ఆయన సెలబ్రేషన్స్, బర్త్డే సెలబ్రేషన్స్ జరుగుతుంటే నిఖిల్ గారు రాకుండా, సో ఈజ్ యూర్ వెల్కమింగ్ నిఖిల్ గారు వన్స్ అగైన్ టు రామ్ చరణ్ బర్త్డే సెలబ్రేషన్స్. మన మెగాస్టార్ ఫ్యాన్స్ అభిమానులకి, అలాగే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి, అలాగే మన రామ్ చరణ్ సార్ అభిమానులకి అందరికీ కూడా నమస్తే. అలాగే ఇక్కడ వచ్చిన పెద్దలు, మా డైరెక్టర్ గారు బుచ్చిబాబు సార్, అలాగే మైత్రి మూవీస్ అధినేతలు, అలాగే మా కిరణ్ భవన్ గారు, నిఖిల్ గారు, ఇంకా చాలామంది ఉన్నారు, మా ఆర్టి సాగర్ భయ్య, అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ వచ్చినందుకు. ఈరోజు మీ అందరము కూడా ఇంత మంచి అవకాశం దొరికినందుకు, మీ అందరి సమక్షంలో మా రామ్ చరణ్ గారికి బర్త్డే విషయం చెప్పినందుకు చాలా సంతోషం. విష్ యూ హ్యాపీ బర్త్డే రామ్ చరణ్ సార్. గాడ్ బ్లెస్ యూ. మీరు గ్లోబల్ స్టార్ కాదు, ఇంకా పెద్ద స్టార్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎప్పటికీ మీ దగ్గరే ఉంటాం మేము. మా మెగాస్టార్ గారిని అభిమానిస్తూనే ఉంటాము, మిమ్మల్ని అభిమానిస్తూనే ఉంటాము. హ్యాపీ బర్త్డే టు యూ. ఈ అవకాశం ఇచ్చిన మా స్వామినాయుడు సార్కి చాలా చాలా థ్యాంక్ యూ. మెగా అభిమానులకు వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు రామ్ చరణ్ సార్. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు అందరూ, బాగున్నారా? చాలా సంతోషంగా ఉందండి. రామ్ చరణ్ గారి పుట్టినరోజు సందర్భంగా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం మా ఊళ్ళో కుర్రోళ్ళని కలుసుకున్నట్టుంది. అలాగే ఇక్కడ విచ్చేసిన పెద్దలందరూ కూడా నిఖిల్ గారికి, కిరణాపవరం గారికి, బుచ్చిబాబు గారికి, సాగర్ గారికి కూడా థ్యాంక్ యూ చెప్పుకుంటూ, మరి ఒక్కసారి రామ్ చరణ్ గారికి హ్యాపీ బర్త్డే టు యూ చెప్పుకుందామా? హ్యాపీ బర్త్డే టు యూ రామ్ చరణ్ గారు. థ్యాంక్ యూ. నాకు ఈ చక్కటి అవకాశం కల్పించినటువంటి స్వామినాయుడు గారికి థ్యాంక్ యూ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం. వన్స్ అగైన్ మా నాగబాబు సార్ కూడా చెప్పలేను. నాగబాబు సార్ కూడా థ్యాంక్ యూ. మా సార్ లేకుండా మేము ఎవరం జబర్దస్త్ లేము. నాగబాబు సార్ కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే ఈరోజు మరి ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ, మా దేవుడైనటువంటి మెగాస్టార్ చిరంజీవి గారి తనయుడు రామ్ చరణ్ గారి బర్త్డే వేడుకలకు విచ్చేసినటువంటి మీ అందరికీ, అలాగే ఎక్కడో ఉన్న మన రామ్ చరణ్ గారు ఇవన్నీ కూడా చూస్తూనే ఉంటారు. మరి ఈరోజు ఆయనకి దీర్ఘాయుషునిచ్చి, అలాగే మన మెగాస్టార్ చిరంజీవి గారిని మించిన తనయుడుగా ఆల్రెడీ మనం చూస్తున్నాం. ఇంకా ఇంకా దినదిన అభివృద్ధి చెంది ఆయన మరి ఎన్నో అవార్డులు కూడా అందుకోవాలని కోరుకుంటూ, మరొక్కసారి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు చెప్పుకుంటూ హ్యాపీ బర్త్డే రామ్ చరణ్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఈవెంట్లో పూనకాలు లోడింగ్. డైరెక్టర్ బాబీ గారు కూడా వచ్చేసారు. వెల్కమింగ్ బాబీ గారు టు రామ్ చరణ్ గారి బర్త్డే సెలబ్రేషన్స్. మెగా ఫ్యాన్స్ అందరికి మామూలు పూనకాలు తెప్పించలేదు మీరు, మరి అలాంటి పూనకాల కోసం అందరం వెయిటింగ్. వెల్కమ్ బాబీ గారు, ప్లీజ్. హాయ్ అండి అందరికీ. వన్ సెకండ్ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే రామ్ చరణ్ అన్న.
కానీ ఈ స్టేజ్ మీద నేను పవర్ స్టార్ గురించి మాట్లాడలేకుండా ఉండలేకపోతున్నాను. ఒక డైలాగ్ రాసుకున్నాను, జన సైనికుల కోసం. జన సైనికులారా, కథలండిర కథలండి, యుద్ధానికి సిద్ధమై, తరమండిర తరమండి, మనమే ఒక యుద్ధమై, బానిసత్వ విముక్తికై వారసత్వ పాలకుల వెన్ను విరిచి కళ్ళు పొడిచే డేగలమే కాలేమా, అధికారం ముసుగులలో బుసలు కొట్టే నా గులను గడ్డపారలాగా చీల్చే ముంగిసలమ్మవలేమా, కళ్ళు మూసి నిదురిస్తే చీకటిదే రాజ్యం, చేయి కట్టి నిలబడితే ఓటమికది ఆజ్యం, నెత్తురులో పొగరు లేదు, పోరాడే దమ్ము లేదు, జంట మోసే గుండె కాదు బండరాయి ననుకోకు, నిప్పన్నది లేకుంటే అరణ్యమే అంటున్నా, నీరన్నది లేకుంటే సుడిగుండమే పుట్టునా, పారెందుకు పలుగెందుకు ఓటొక్కటి చాలదా, పెత్తనాలు చిత్తు చేసి విత్తనాలు నాటేందుకు, కుంభస్థల కుస్మాండం బద్దలుగా చీల్చేందుకు, మనకంటే వెనక పుట్టి తెల్ల దొరల జడలు పట్టి ఉయ్యాలలు ఊగించిన వీరుల వంశం మనది, మన ముందు తరాలకు తల రాతలు మార్చేందుకు భవిష్యవాణిగా దొరికిన బొమ్మెర పోతనులు మనం. ఓట్ ఫర్ గ్లాస్, జనసేనను గెలిపిద్దాం, పవన్ అన్నకి ఓటేద్దాం. జై జన, జై జనసేన. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి బర్త్డే సెలబ్రేషన్స్ presented by KLM Fashion Mall and co-presented by Margadarshi Infra Private Limited, powered by Happy Mobiles, Techno Paints and MMN Meeting Millions Network. Associate sponsors Volta, TMSR Infra, broadband partner Excel Broadband and music partner PPL, initiated by RC Yuva Shakti, event organized by UV Media, entertainment at your doorstep. And ఇప్పుడు స్టేజ్ పైకి ఇంకొక ఇద్దరిని పిలిచి సత్కరించుకోవాల్సిన టైం. సో తర్వాత మనకి బ్యూటిఫుల్ లైవ్ బ్యాండ్ ఉండబోతోంది బై షణ్ముఖ ప్రియ అండ్ యశస్వి కొడెపూడి. సో బిఫోర్ దాట్ ఒక ఇద్దరిని ఫెలిసిటేట్ చేసుకుందాము. సో ముందుగా లెట్ మీ ఇన్వైట్ నల్గొండ గద్దర్ గారు, నరసన్న అని పిలుచుకుంటూ ఉంటాము. నల్గొండ గద్దర్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఇన్వైట్ చేస్తున్నాము. ఆయన గొంతు హోరు గాలిలా ప్రవహిస్తుంది, సామాన్యుడి ఘోషని పల్లె యాసలో ప్రశ్నిస్తూ ఉంటుంది. సో వీ హ్యావ్ నల్గొండ గద్దర్ గారు. అండ్ అలాగే ఇప్పుడే ఇక్కడికి విచ్చేసిన దిల్ రాజు గారికి కూడా సాదర స్వాగతం. జరగండి. మీరు ఇంకా సేపు ఉండాలి. బుచ్చిబాబు గారికి మాత్రం రెహమాన్ గారితో మీటింగ్ ఉందన్నారు కాబట్టి మనం ఓకే, మన రామ్ చరణ్ గారి సినిమా కోసమే కాబట్టి ఓకే సార్, ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. అందరికీ ఒక నిమిషం. అందరికీ నమస్కారం అండి. ప్లీజ్ ఒక నిమిషం. అంటే నేను ఎక్కడి నుంచి మొదలుపెట్టినా
యందు సమభావము కలిగిన వాడు నాకు ఇష్టుడు అని గీతాశాస్త్రం అంటుంది. కాబట్టి అలాంటి ఆలోచనలు ఈరోజు మన సమాజానికి ఎంతైనా అవసరం. కాబట్టి ఈ విషయంతో మరోసారి రామ్ చరణ్ గారి బర్త్డే సెలబ్రేషన్కి వచ్చేసినటువంటి మీ అందరికీ కూడా దైవం మంచి శాంతి సుఖాన్ని ప్రసాదించుగాక. జై హింద్. థ్యాంక్ యూ సిరాజ్ గారు, థ్యాంక్ యూ. హ్యాట్స్ ఆఫ్ అండి. అంటే ఎంత చక్కగా భగవద్గీత శ్లోకాన్ని చెప్పారంటే ఒక్కసారి గట్టిగా చప్పట్లు సిరాజ్ గారికి. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు స్టేజ్ పైకి ఇన్వైట్ చేసేసుకుందాము టాలెంటెడ్ సింగర్ షణ్ముఖ ప్రియ. 2008లో తన సింగింగ్ కెరీర్ స్టార్ట్ చేసింది. చాలా టీవీ షోస్లో పార్టిసిపేట్ చేసింది, గెలిచింది. 2012లో తన టాలెంట్తో ఇండియన్ ఐడల్లో ఫైనలిస్ట్గా నిలిచింది. మన తెలుగు అమ్మాయి ఎన్నో మ్యూజిక్ ఆల్బమ్స్ పాడింది. రకరకాల మ్యూజిక్స్తో ఎక్స్పెరిమెంట్స్ చేసింది. లైక్ క్లాసిక్, వెస్ట్రన్, జాజ్, మెలోడీ, ఆపరేటిక్, ఫ్యూజన్, చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. సో మరి ఇప్పుడు తను ఇవాళ ఈ స్టేజ్ పై మనల్ని ఎంటర్టైన్ చేయబోతోంది. లెట్స్ వెల్కమ్ షణ్ముఖ ప్రియ ఆన్ టు ద స్టేజ్. షణ్ముఖ ప్రియ, కెన్ వి హ్యావ్ యూ ఆన్ స్టేజ్ ప్లీజ్? సో బిఫోర్ షీ కమ్స్ ఆన్ ద స్టేజ్, ఏవి నేషనల్ వైడ్లో బెస్ట్ సింగర్గా రాణిస్తూ ఇంటర్నేషనల్ లెవెల్లో గుర్తింపు పొందుతున్న ఇండియన్ ఐడల్ ఫేమ్ షణ్ముఖ ప్రియ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆవలిస్తే పేగులు లెక్క పెడతారు అంటారు, కానీ అలాంటి వారు ఉంటారో ఉండరో. బట్ షణ్ముఖ ప్రియ మాత్రం వర్షం పడుతున్న వానజల్లుల సవ్వడిలో, మనం నవ్వినప్పుడు ఆ కిలకిలలలో, గడియారం టిక్ టిక్ మని కొట్టుకుంటున్న సవ్వడిలో, గాజుల సవ్వడిలో, ఇలా ప్రతి కదలికలో సంగీతాన్ని ఆస్వాదిస్తుంది. సాంగ్ ఏ పిచ్లో ఉన్న షణ్ముఖ మాత్రం తన కాన్ఫిడెన్స్ను హై పిచ్లో పెట్టి ఆ పాటను పాడి దుమ్ము రేపుతుంది. తన పాట వింటే ఏ భాష వారైనా చెవులు అప్పగించేస్తారు. బాలీవుడ్, టాలీవుడ్, హాలీవుడ్, ఇలా ఎందులో అయినా సై అంటూ పాటల ప్రపంచానికే యువరాణిగా రాణిస్తోంది షణ్ముఖ ప్రియ. తన మ్యూజిక్ జర్నీ స్టార్టింగ్లోనే మిలమిల మెరిసిన అనే పాటకు కోటి గారి చేత శఖుముఖియా షణ్ముఖ ప్రియ అనే బిరుదు పొందింది. కొన్నిసార్లు షణ్ముఖ ప్రియ పాట పాడుతుంటే అచ్చంగా మైకేల్ జాక్సన్ పాడినట్టుగానే ఉంటుంది అని చాలా మంది జడ్జెస్ ఎన్నోసార్లు షణ్ముఖ ప్రియను మెచ్చుకున్నారు. ये फूटती है, ये गाती नहीं है. You are a music director singer. आज आप बिल्कुल छोटी सी जीनत अमान लग रहे हैं. तुम्हारा अंगन ये कहता है कि मुझसे बेटर कोई कर नहीं सकता. शणमुख प्रिया को म्यूजिक जो है ना वो दिखता है. Bursting with talent, you know, Carnatic music, you know, blues, you know to dance, you know to smile. आइडल की अजूबी लड़की है स्कॉलर, पढ़ते जा रहे हैं फॉलोअर, करने आई है देखो टेंटेड एंड SMP ladies and gentlemen. म्यूजिक वर्ल्ड के अग्रिम पंक्ति में होंगे आप बहुत जल्दी. परफॉर्मेंस से तुमने बिल्कुल शब्द चित्र खींच दिया. క్యాబినెట్ మినిస్టర్స్ అందరి ముందు 2017లో తన గొంతు వినిపించి దేశం నలుమూలలా తన గొంతుతో మంత్రముగ్ధుని చేసింది షణ్ముఖ ప్రియ. తన అమ్మా నాన్నలే తనకు సంగీత గురువులని, వాళ్ళ ప్రోత్సాహమే తనకు శ్రీరామ రక్ష అని చెప్పుకుని షణ్ముఖ ప్రియ సునాయాసంగా మన చెవుల్లో తన గానామృతం నింపుతుంది.
అయ్యయ్యో ఏమాయో నీ వెంట తరుముతోంది ఉన్నట్టుంది నన్నేదో ఊపేస్తోంది సంతోషంలో ఈ నిమిషం చెక్కినట్టుగుంది రూబా రూబా రూ హే రూబా రూబా హే రూబా రూబా రూపం చూస్తే హాయ్ రాంబా తోబా తోబా హే తోబా తోబా హే మేరీ మెహబూబా అయ్యయ్యో ఏమాయో నీ వెంట తరుగుతోంది ఉన్నట్టుండి నన్నేదో ఊపేస్తోంది సంతోషంలో ఈ నిమిషం చెక్కినట్టుగుంది రూబా రూబా రూ హే రూబా రూబా go. Hold on. Mega fans, will you sing with me? 1, 2, 3. Ruba, Ruba. Rupam chuste. Toba, Toba. Wow. Tu hai meri mehbooba. Ruba, Ruba. Hey, Ruba, Ruba. Hey. Rupam chuste. Hai Raba. Toba, Toba. Hey, Toba, Toba. Tu hai meri mehbooba. Yo, evayo. Ni venta tarubutondi. Ullattundi. Nannedo upesondi. Santosholo. Ee nimisham వెచ్చెక్కినట్టుగుంది రూబా 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 రూ రూబా రూబా రూ One, two, three, four, ho. Oh, ho, 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 ho. Ba-da-ba, hey! Woo! Up, up, hands up, hands up. Ha, ha, zap-bum-ba-ba-da-ba, ba-da-ba, ba-da-ba, zap-bum-ba-ba-da-ba. You're ready for the next song? Mega fans, are you all ready for the next song? सब clap पे beat करना ठीक है? अभी नहीं. See, 1, 2, clap. 1, 2, clap. 1, 2, clap. 1, 2, everybody. One more time. Hey. Ooh la. అలా చూస్తేనే చాలా ఇలా నా కళ్ళు నిన్నే చూస్తుండాలా చాలా లవ్లీగా ఇలా రేపావు గోలా వదిలి నోన సైడ్ చేస్తుండాలా ఊలా ఊలాలా అలా చూస్తేనే చాలా ఇలా నా కళ్ళు నిన్నే చూస్తుండాలా చాలా లవ్లీగా ఇలా రేపావు గోలా వదిలిలోన సర్ఫింగ్ చేస్తుండాలా Sing with me! Sydney నగరం చేసే నేరం నిన్నాడు నిన్ను దాచుచుని సిగ్గే పడుతూ తప్పే తెలిసి ఈ రోజు ఇలా చూపించింది This is the time to fall in love, fall in love, oh my love. Welcome to my heart, I'm in love, I'm in love. You are my love, Sydney.
You are my only All right. Same scale. Keys కొంచెం ఈ ఫ్రంట్ మ్యాట్రెస్లో పెంచరా శృతి వినిపించుకుంటుంది. ఓకే అచ్చా నాకు ఒక రిక్వెస్ట్ వచ్చింది బ్యాక్ స్టేజ్లో, సో అది పాడతాను. ఐ థింక్ అందరికీ తెలిసి ఉంటుంది ఈ పాట. సో స్కేల్ అన్నానికి అరిటాకు, సున్నానికి తంబాకు, పుణ్యానికి స్వామి పాదం, పుణ్యానికి స్వామి పాదం, పుణ్యానికి స్వామి పాదం, తాకు 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 తాకు, అన్నానికి అరటాకు, సున్నానికి తంబాకు, పుణ్యానికి స్వామి పాదం, తాకు 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 తాకు, అన్నానికి అరటాకు, సున్నానికి తంబాకు, పుణ్యానికి స్వామి పాదం, తాకు తాకు తాకు, కేక నా స్వామి రంగా కేక కేక నీ నస్తదియా కేక కేక నా స్వామి రంగా కేక కేక నీ నస్తదియా కేక. 1 2 3 4 hey 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 one more time. One more time. అచ్చా ఈ పాటకి ఒక మంచి హుక్ స్టెప్ ఉంది. అందరికీ గుర్తుందా ఈ హుక్ స్టెప్? అందరూ చేస్తారా? నిల్చున్న వాళ్ళందరూ నిల్చొని చేయాలి, కూర్చున్న వాళ్ళందరూ కూర్చొని చేయాలి. నేను ఇక్కడ నుంచి చేస్తాను, ఓకేనా? Are you all ready? Let our fans one more time. Are you all ready? పొలం గట్టు దుమ్ములోన పొట్ల గిత్త దూగినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజు ఊగిన కుర్ర సప్పులేసుకొని కర్ర సోము చేసిన మర్రి చెట్టు నీడలోన కుర్ర గుంపు కూడిన ఎర్ర జొన్న రొట్టెలోన మిరప తొక్కు కలిపిన నా బాట చూడు నా బాట చూడు నా బాట చూడు నాటు 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 వీర నాటు 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 ఊర నాటు 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 విచ్చు కత్తిలాగా వెళ్ళి నాటు. పొలం గట్టు దుమ్ములోన పొట్ల గిత్త దూగినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజు కుర్ర చెప్పులేసుకొని కర్ర సాము చేసిన మర్రి చెట్టు నీడలోన కుర్ర గుంపు కూడిన ఎర్ర జొన్న రొట్టెలోన మిరప తొక్కు కలిపి నా పాట చూడు నా పాట చూడు నా పాట చూడు నాటు 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 కూర నాటు 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 కూర నాటు 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 విచ్చ నాటు 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 వెళ్ళి నాటు. Thank you so much. I love you a lot. For one last time, Hyderabad, can I hear some noise? Hyderabad, mega fans, can I hear some noise? Put your hands up in the air. Happy birthday to Global Star. Now I'm jealous. Thank you for everyone for being here. You all are amazing. I love you all.
birthday, Ram Charan sir. Thank you so much. Thank you. All right. Oh, one last song. So, thank you. Okay. So, ఇప్పుడు మనం రామ్ చరణ్ సార్ బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. సో మనం ఇప్పుడు కొత్తగా ఒక స్పెషల్ వేలో సెలబ్రేట్ చేసుకుందాము. ఆర్ యు ఆల్ రెడీ? ఓకే. సో ఒకటే ఐ థింక్ ఫోన్స్ అందరికీ ఉంటే యూ కెన్ ఓపెన్ ఇట్ అండ్ ఫ్లాష్ లైట్ ఆన్ చేస్తే ఇట్ విల్ బి వెరీ గుడ్. ఎస్ ఎస్ వావ్ వావ్ ఎవ్రీబడీ అందరూ ఫ్లాష్ లైట్స్ ఆన్ చేయరా? రామ్ చరణ్ గారికి విషెస్ చెప్పేద్దాము. ప్లీజ్ ఆన్ యువర్ ఫ్లాష్ లైట్స్. రాజు గారు ఫోన్ తీయండి సార్ ప్లీజ్. ఓకే వెరీ నైస్. సో అందరం హ్యాపీ బర్త్డే పాడదామా? సేమ్ స్కేల్ ఇవ్వండి. ఈ స్కేల్ అందరికీ ఓకేనా? ఓకే కదా? 1 2 3 హ్యాపీ బర్త్డే టు యూ. అచ్చా హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే డియర్ రామ్ చరణ్. హ్యాపీ బర్త్డే టు యూ. One more time. Happy birthday to you. Happy birthday to you. Happy birthday dear Ram Charan. Happy birthday to you. One more time without music. 1 2 3. Happy birthday. Andaro saath mein. Happy birthday to you. Yes. Happy birthday dear Ram Charan. Happy birthday to you. Wow. Happy birthday. Beautiful. Happy birthday Ram Charan garu. And also give a big round of applause for yourself. What an amazing energy you all have. Thank you so much. You need this. రాక్షసి మామూలు రాక్షసి కాదు. ఇంతున్నప్పటి నుంచి అదే గొంతు ఇంకా ఇప్పుడు ప్యాషన్ పిచ్చిగా మారిపోయింది అంతే కదా? ఎస్. చాలా మందికి ఫేవరెట్ మన టాలీవుడ్లో చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్స్కి స్పెషల్గా ఎస్పీబీ గారు ఎప్పుడో చెప్పారు యుల్ గో టు హైట్స్, ఎన్నో హైట్స్ రీచ్ అవుతావు అని చెప్పి. అండ్ టాలీవుడ్ బాలీవుడ్ అక్కడి నుంచి హాలీవుడ్ అండ్ స్టిల్ లాంగ్ వే టు గో. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. అండ్ ప్లీజ్ నువ్వు స్టేజ్ మీదే ఉండాలి. ఒక చిన్న ఫెలిసిటేషన్ నీకు. ఓకే. అండ్ నీతో పాటు ఆ రిక్వెస్ట్ శ్రీ ఎం విజయరామ్ కుమార్ గారు న్యాచురల్ ఫార్మింగ్ ఎక్స్పర్ట్, వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. ఎం విజయరామ్ కుమార్ గారు న్యాచురల్ ఫార్మింగ్ ఎక్స్పర్ట్. అలాగే శ్రీ అజయ్ కుమార్ రెడ్డి గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా ఇన్వైట్ చేస్తున్నాము. అజయ్ కుమార్ రెడ్డి గారు అర్జున అవార్డీ అండి. మన భారత అందుల క్రికెట్ టీంకి ఇప్పుడు కెప్టెన్గా ఉన్నారు. ఎన్నో రికార్డ్స్ మన భారతదేశానికి తెచ్చిపెట్టారు. ఒక యాక్సిడెంట్లో కంటి చూపు పోగొట్టుకున్నా కూడా తన సంకల్పాన్ని వదలకుండా కృషి చేస్తూ ఎన్నో 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 రికార్డ్స్ మన భారతదేశానికి తెచ్చిపెట్టిన ఘనత అజయ్ కుమార్ రెడ్డి గారిది. అండ్ హియర్ వీ హ్యావ్ హిమ్. అజయ్ కుమార్ రెడ్డి గారు ప్లీజ్ వెల్కమ్. అండ్ అలాగే శ్రీ ఎం విజయరామ్ కుమార్ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. సొసైటీ ఆఫ్ అవేర్నెస్ ఆన్ ఎన్విరాన్మెంట్ అని సేవ్ అనే ఒక సంస్థని స్థాపించి న్యాచురల్ ఫార్మింగ్, సేంద్రియ వ్యవసాయం మీద అవగాహన పెంచుతున్నారు. సార్ వెల్కమ్. వీళ్ళ ముగ్గురికి ఇప్పుడు చిన్న ఫెలిసిటేషన్ అండి. అండ్ ఈ సత్కారాన్ని చేయడానికి ఐ రిక్వెస్ట్ దిల్ రాజు గారు ఆన్ టు ద స్టేజ్. సార్ ప్లీజ్ వెల్కమ్. టాలీవుడ్ గేమ్ చేంజర్, ఎన్నోసార్లు గేమ్ చేంజ్ చేశారు ఈయన. అండ్ అగైన్ హీస్ రెడీ to change the game. Welcome Dil Raju garu. అలాగే మైత్రి మూవీ మేకర్స్
సంస్థ నుంచి నవీన్ గారిని రవి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్స్ నవీన్ గారు, రవి గారు, సార్ ప్లీజ్ వెల్కమ్. వారానికి ఒక సినిమా అనౌన్స్ చేస్తున్న ప్రతి సినిమా ఆన్ టైం రిలీజ్ చేసిన ప్రతి సినిమా హిట్ కొడుతూ సక్సెస్ఫుల్ గా మైత్రి మూవీ మేకర్స్ ముందుకెళ్తున్నారు. అండ్ సార్ ప్లీజ్ వెల్కమ్ నవీన్ గారు. అండ్ భారత అందులో క్రికెట్ టీమ్ కి ప్రస్తుతం కెప్టెన్ గా వ్యవహరిస్తున్నారు. సో గ్లాడ్ టు హ్యావ్ యూ హియర్. బ్లైండ్ క్రికెట్ టీం వరుసగా 3 వరల్డ్ కప్లు గెలిచిందంటే అది ఈయన వల్లే అండి. ఈ విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. డెఫినెట్లీ హీ నీడ్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. థ్యాంక్ యూ అజయ్ గారు, థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు ఈ పాటల రాక్షసికి ఒక చిన్న ఫెలిసిటేషన్ ప్లీజ్. పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సార్. బిఫోర్ యూ స్పీక్ ఒక్కసారి అజయ్ గారు ఒక 2 మాటలు మాట్లాడాలనుకుంటున్నారు. ప్లీజ్ విత్ యువర్ పర్మిషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెగా ఫ్యాన్స్, రియల్లీ దిస్ ఇస్ ఫెస్టివల్ ఫర్ అస్. సంవత్సరం అంతా ఎదురు చూస్తూ ఉంటాం ఏ రోజు మెగా ఫ్యామిలీలో బర్త్డే సెలబ్రేషన్స్ జరుగుతాయి, ఆ రోజు మనం అక్కడికి వచ్చి సందడి చేయాలని చెప్పేసి దానిలో నేను ఒకడిని. నాకు 20 days బ్యాక్ మెయిల్ రావడం జరిగింది, దిస్ ద ప్లానింగ్ అని చెప్పేసి. దానికి ఇమ్మీడియట్గా ఈవెన్ దో దట్ టైమ్ ఐఎమ్ ఇన్ దుబాయ్ ప్లేయింగ్ మ్యాచెస్ అగెన్స్ట్ పాకిస్తాన్, ఐ సెడ్ బీయింగ్ ఏ ఫ్యాన్ ఆఫ్ రామ్ చరణ్ అండ్ మెగా ఫ్యామిలీ ఐ వాంట్ టు బీ దేర్. డెఫినెట్లీ నేను వస్తానని చెప్పాను. జస్ట్ 3 days బ్యాకే వచ్చాను. దెన్ ఐఎమ్ హియర్. ఐఎమ్ సో హ్యాపీ హియర్. See, I want to tell few things what is happening in my life, at the same time being a fans what we should do. Fans ane vallu ela untarante mana దేవుడు మనకు కలిసినా కలవకపోయినా మనం అనుకున్న రిజల్ట్ ఇచ్చినా ఇవ్వకపోయినా అది ఫెయిలా సక్సెస్సా బ్లాక్ బస్టర్ అట్టర్ బ్లాపా సంబంధం లేదు. మనం థియేటర్లోకి వెళ్ళాలి, ఎంజాయ్ చేయాలి. సినిమా ఈజ్ ద ఓన్లీ వన్ థింగ్. 2.5 hours మన స్ట్రెస్ లైఫ్ నుంచి, రకరకాల బాధల నుంచి, ప్రెషర్స్ నుంచి మనకి 2.5 hours మనల్ని దూరంగా ఉంచుతుంది. ఆ 2.5 hours ఎఫెక్ట్ మనకి కనీసం 1 month ఉంటుంది. దట్ ఈస్ ద మెయిన్ రీజన్ సినిమా ఈజ్ ద ఎంటర్టైన్మెంట్, ఎమోషన్స్, ఎవ్రీథింగ్ మనకి ఇస్తుంది. అంటే మేము మ్యాచ్లో ఉన్నప్పుడు ఎప్పుడు ప్రెషర్ సిచ్యువేషన్స్ వచ్చినా కానీ మూవీస్ చూసి ఆ ప్రెషర్, టుమారో ప్రెషర్ మ్యాచ్ ఉంది, దాన్ని మన మైండ్లోకి తీసుకోకూడదు, మూవీ చూసి రిలాక్స్ అవుతాం. ఇప్పటి వరకు ఇండియన్ బ్లైండ్ క్రికెట్ టీం 5 వరల్డ్ కప్ ఆడింది, 5 వరల్డ్ కప్ గెలిచింది. అందులో నేను 5 వరల్డ్ కప్ టీంలో మెంబర్గా ఉన్నాను, 3 యాజ్ ఎ క్యాప్టెన్. అవుట్ ఆఫ్ 5 we won 4 finals against Pakistan. I am really proud being an Indian. At the same time, I am really honored here Ram Charan Tej Gari birthday celebrations ki nenu paalu panchukodam chaala happy ga undi, that too stage mida. Thank you so much once again Swami Naidu garu for this invitation. Thank you so much. Thank you Dilraj sir. Thank you Andy, thank you so much. Vijay garu. అందరికీ నమస్కారం. రామ్ చరణ్ గారి పుట్టినరోజుకి జన్మదిన శుభాకాంక్షలు. మీ అందరికీ ఒక చిన్న బాధ్యత. చిరంజీవి గారు పిలుపునిస్తే మీరందరూ కదులుతారు. బెంగళూరు లాంటి పరిస్థితి మనకు రావద్దు. అక్కడ ఏం జరుగుతుంది? వాటర్ లేదు. రేపు మనమే ఇక్కడ,
రేపు వచ్చే వర్షాకాలానికి మన ఇంటి మీద మన మంచం ఎంత ఉంటుంది? 2 గజాలు. 2 గజాల స్థలంలో ప్రతి సంవత్సరం 1600 లీటర్ల నీళ్ళు వస్తున్నాయి. దీంట్లో మనం 8 లీటర్ల నీళ్ళు దాస్తున్నాం. 1600 లీటర్ల వర్షం పడుతుంది మంచం అంత సైజులో. నీళ్లు లేకపోతే రేపు మనం లేవు, ఈ చిందులు లేవు, జీవితాలు లేవు. అందుకనే చిరంజీవి గారు పిలుపునిస్తారనే స్వార్థంతోనే ఇక్కడికి వచ్చాను. ఆయనకి ఈ విషయాన్ని చేరవేయండి స్వామినాయుడు గారు, దయచేసి. ఆయన పిలుపునిస్తే లక్షల మంది కదులుతారు. ఎందుకంటే మన అవసరం నీటికి లేదు, నీటి అవసరం మనకుంది కదండి. అలాగే ఇంకొక చిన్న విషయం, ఆంధ్రప్రదేశ్లో వరి చేలు ఎక్కువ ఉన్నాయి. వరి చేలు 25,000కి మించి ఆదాయం ఎవరికి 2 లక్షల మంది భారతీయ రైతులు చనిపోయారు. నేను 14 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాను. మన కలియుగ దైవం శ్రీ తిరుమల స్వామి వారికి 3 సంవత్సరాల నుంచి ఈ చేతులతో పండించిందే స్వామికి నైవేద్యం వెళ్తుంది. అన్ని దేవాలయాలు ఇది జరగాలి. ఎకరానికి 2.5 లక్షలు, 25,000 కాదు, 2.5 లక్షలు సంపాదించే నమూనా నా దగ్గర ఉన్నది. ఇలా ఒక పిలుపునిస్తే మన ఇంట్లో మన పొలంలో ఉప్పు తప్ప అన్నీ మనమే పండించుకోవచ్చు. ఉప్పు కోసమే బయటికి వెళ్ళాలి. ఇప్పుడు వరి ఒకటే పండిస్తున్నాం, తతిమాయన్ని కొనుక్కుంటున్నాం. నేను 5 రోజులు నష్టం వస్తే నాది, లాభం వస్తే మీది. నాకు ₹1 రిటర్న్స్ వద్దు. ధన్యవాదం, నమస్కారం. భూమి బాధపడుతుంది, మనిషి వల్లే భూమి బాధపడుతుంది. భూమికి నీరు లేదు, మనిషి ఒక్కడే పాడు చేస్తున్నాడు. ఈ భూమి కదిలిపోతే మానవ జాతి కాదు, ఏ జంతువు ఉండదు. అందుకనే మసులుకొని మలగండి మీరంతా. అన్నీ కావాలి ఈ భూమి మీద, కానీ ఏది సంతోషంగా లేదు. జీవరాశులు సంతోషం లేదు, జీవ వైద్యం సంతోషంగా లేదు. నేల తల్లి మన పాదం కింద ఉన్న భూమి నష్టపోతుంది. అందుకనే ఆయన పిలుపువ్వాలని ఆ సినిమా అందరూ చూస్తే, ఆ సినిమా అంతిమంగా ఏంటంటే కంక్లూజన్, సినిమా చూసిన వాళ్ళు అపార్ట్మెంట్ కొందామని ఆలోచన రాదు, ఊరు వెళ్ళిపోయి 1 ఎకరం పొలం కొందామని ఆలోచన వస్తుంది. ఆ రోజులు తిరిగి రావాలని 1 ఎకరంలో 2.5 లక్షల ఆదాయం నేను చూపిస్తా. ఇది ఓపెన్ ఛాలెంజ్. 25,000 వచ్చే చోట 10 ఇంతల ఆదాయం చూపిస్తా. ఈ అవకాశం ఇచ్చినందుకు స్వామినాయుడు గారికి, మీ అందరికీ, చిరంజీవి గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఇంకొక మొమెంటో, దక్షిణామూర్తి గారని వీ హ్యావ్ మోటివేషనల్ స్పీకర్ హియర్. వాళ్ళ సన్మానం జరిగే ప్రతి Thank you, sir. Thank you. So now we would like to hear from you, Dilraju Garu. Sir, please. Dear Ram Charan Garki mundu happy birthday. ఏది రిలీజ్ డేట్ కావాలా? సరే, మీ ఓపికలకు చాలా పరీక్ష పెడుతున్నాము. కానీ ఒక ఉప్పెన, ఒక తుఫాన్ వచ్చే ముందు మనకు ఓపిక పట్టక తప్పదు. RRR తర్వాత వస్తున్న సినిమా కాబట్టి రామ్ చరణ్ గారు ఇప్పుడు
మెగా పవర్ స్టార్ కాదు, గ్లోబల్ స్టార్ అయ్యారు. ఆ రేంజ్కి సినిమా రీచ్ అవ్వాలంటే శంకర్ గారు ఒక్కొక్క పాటని ఒక్కొక్క సీన్ని తీర్చిదిద్దుతున్నారు. ఇంకొక 4 నెలలు ఓపిక పడితే మీ ముందుకి గేమ్ చేంజర్ 4 to 5 monthsలో రిలీజ్కి వచ్చేసింది. ఇంకో 2 monthsలో షూటింగ్ కంప్లీట్ అవుతుంది. అండ్ ఈరోజే జరగండి జరగండి అనే సాంగ్ రిలీజ్ అయింది. ఈరోజు మీరు సాంగ్లో చూసింది జస్ట్ 2%. 98% దాచిపెట్టుకున్నారు శంకర్ గారు. అది రేపు రిలీజ్ రోజు థియేటర్లో చూసినప్పుడు ఆ సాంగ్ వర్త్ ఏంటనేది మీకు అర్థమవుద్ది. ఈ ఒక్క సాంగే కాదు, ఇలా ఒక 5 పాటల్ని శంకర్ గారు ఆయన స్టైల్లో డిజైన్ చేసి పెట్టాడు. మీ అభిమానులకి ఒక 3 పాటలు అయితే సీట్లలో కూర్చునే లాగుండదు, లేచి డ్యాన్సులు చేసేలాగుంటాయి. సో ఇంకొక 5 months నన్ను తిట్టుకోకుండా ఓపిక పట్టండి. ఎందుకంటే చాలామంది నాకు మీరు పెడుతున్న కామెంట్స్ పంపిస్తున్నారు, అరే దిల్ మామ మాకు ఒక అప్డేట్ ఇవ్వు అని. పోతే దిల్ మామ అప్డేట్ ఇవ్వలేడు. పైనుంచి శాటిలైట్ నుంచి శంకర్ గారు ఇది ఇవ్వు అన్నప్పుడే నేను ఇవ్వగలుగుతాను. ముందు ఎలాంటి లీకేజీలు నేను ఇవ్వలేను ఈ సినిమా విషయంలో. సో ఇంకొక 5 months ఓపిక పడితే సినిమా మీ ముందుకు వచ్చేస్తుంది. అండ్ చరణ్ గారికి ఇది వెరీ స్పెషల్ బర్త్డే. క్లింకారా లైఫ్లోకి వచ్చింది. సో చరణ్ కీప్ ఇట్ అప్. మార్నింగే ఈరోజు తిరుమల దర్శనం చేసుకొని హైదరాబాద్ రీచ్ అయ్యారు. సాంగ్ కూడా రిలీజ్ అయింది. సాంగ్ మాసులో ఎంత వెళ్ళాలో వెళ్ళింది. మీరు ఇంకొక 3 రోజుల తర్వాత ఈ సాంగ్ గురించి ప్రతి అభిమాని మాట్లాడుకుంటాడు. ఎందుకంటే ఆల్రెడీ లీకేజ్ అయిన సాంగ్ కాబట్టి మీకు ఈరోజు కొంచెం ఎనర్జీ లెవెల్స్ తక్కువ ఉన్నాయి. 3 days తర్వాత ఒరిజినల్ ఒక రామ్ చరణ్ గారికి శంకర్ గారి సాంగ్ అంటే విజువల్ ట్రీట్ ఉంటుంది. లిరికల్ వీడియోలో మిమ్మల్ని 100% సాటిస్ఫై చేయలేరు. పోతే సినిమా చూసిన రోజు మీకు ఈ సాంగ్ పడితే ఏంటో అర్థమవుద్ది. 100% ఈ సాంగ్కి మీరు సీట్లలో కూర్చోరు, అది నా గ్యారంటీ. థ్యాంక్ యూ. సార్ సీట్లో కూర్చోట్లేదు సార్ వాళ్ళు ఆల్రెడీ ఆ పాట విన్నప్పటి నుంచి. ఒకసారి మెగా ఫ్యాన్స్తో కలిసి గేమ్ చేంజర్ని సెలబ్రేట్ చేసుకుందామా? ఒక్కసారి అందరు లేవండి సీట్లలోంచి. సార్ మీతో మొదలు పెడదాం సార్. పాట వస్తుంది సార్, మీరు ఏం చేస్తే మా వాళ్ళు వచ్చేస్తారు. మ్యూజిక్. హ్యాపీ బర్త్డే. ముందుగా హ్యాపీ బర్త్డే రామ్ చరణ్ గారు. అలాగే మాకు ఇంకా స్పెషల్ బర్త్డే మాకు ఈ ఇయర్ మాకు ఆయన సినిమాలు అనౌన్స్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. ఆ 2 చాలా చాలా పెద్ద డైనమైట్లా పేలుతాయి అనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే సార్ మీతో చేసిన రంగస్థలం లైఫ్ లాంగ్ చెరిష్ చేసుకుంటామని అప్పుడు అనుకున్నాం. అది ఎప్పుడు అలా అందరి మనసులో అలా నిలిచిపోయినందుకు, అలాంటి సినిమా మాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. అలాగే మాకు ముందు ఇప్పుడు ఇచ్చిన సినిమాలన్నింటిలో కూడా మేము ప్రూవ్ చేసుకుంటాం సార్. అవి కూడా చాలా చాలా పెద్ద హిట్ అయ్యేలా చాలా నమ్మకం ఉంది సార్. వన్స్ అగైన్ ఏ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే రామ్ చరణ్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. సార్ ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. చరణ్ గారు మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒక 10 days బ్యాక్ బుచ్చి సినిమా ఓపెనింగ్ జరిగింది. తర్వాత సుకుమార్ గారు రామ్ చరణ్ గారిది అనౌన్స్మెంట్ జరిగింది. వి సో హ్యాపీ. అండ్ 2 సినిమాలు చాలా పెద్ద సినిమాలు అవుతాయని బిలీవ్ చేస్తున్నాము. అండ్ మీ బర్త్డేకి మాకు ఈ 10 daysలో ఈ 2 జరిగినందుకు చాలా హ్యాపీగా ఉందండి. అండ్ విష్ యూ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే అండ్ బ్లాక్ బస్టర్ ఇయర్ అహెడ్. వాళ్ళ సాంగ్ అద్భుతంగా ఉంది. అండ్ వి షూర్ సినిమా ఇంకా చాలా బాగుంటుంది. అండ్ ఇట్స్ గోయింగ్ టు బ్రేక్ ఆల్ ద రికార్డ్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నవీన్ గారు. థ్యాంక్ యూ రవి గారు. థ్యాంక్ యూ. సో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి బర్త్డే సెలబ్రేషన్స్లో నెక్స్ట్ యశస్వి కొడుపుడి రాబోతున్నారు. సో బిఫోర్ దాట్ ఒక చిన్న మ్యాషప్ వీడియో చూద్దాం. అంటే మెగాస్టార్ చిరంజీవి గారి దగ్గర నుంచి యాక్టింగ్ స్కిల్స్ని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి యాటిట్యూడ్ని అడాప్ట్ చేసుకుంటూ గ్లోబల్ స్టార్గా ఎదిగారు మన రామ్ చరణ్ గారు. ఫస్ట్ సినిమా నుంచి కూడా తన మీదున్న ఎక్స్పెక్టేషన్స్ని ఎప్రిషియేషన్గా మార్చుకుంటూ మీ అందరినీ సంపాదించుకున్నారు. ఇంతమంది మెగా అభిమానులు ఈరోజు మా రామ్ చరణ్ అని గర్వంగా చెప్పుకునేలా ఆయన ప్రతి సినిమా ఉంటుంది. సో ఇండస్ట్రీలో అసలైన ఫ్యామిలీ మెన్, ఇక్కడున్న చాలామంది యూత్కి ఇన్స్పిరేషన్,
గ్లోబల్ గా ఒక సెన్సేషన్ మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి గురించి ఒక స్పెషల్ మ్యాషప్ వీడియో. హియర్ వి గో. ఆడు కనబడితే నిప్పు కణం నిలబడినట్టుంటది, కలబడితే ఏగు సుక్క ఎగబడినట్టుంటది, ఎదురుబడితే సావుకైనా చెమట ధారగడుతుంది. చరణ్, రామ్ చరణ్ చిరంజీవి గారు ఎందుకు పెట్టారో తెలీదు, రామ్ చరణ్ తేజ్ అని ఆంజనేయ స్వామి పేరు పెట్టారండి చరణ్కి. ఎగ్జాక్ట్గా ఆంజనేయ స్వామి, తన బలం ఏంటో తనకి తెలీదు. ఒక 5 minutes లో కేక్ కటింగ్ జరగబోతోందండి. ఇక్కడ ఉన్న గెస్ట్లు అందరూ కూడా స్టేజ్ పైకి రాబోతున్నారు. ఇంకా మాట్లాడాల్సిన వాళ్ళు మాట్లాడతారు. బిఫోర్ దాట్ ఆర్ తెలుగు ప్రైడ్ యశస్వి కొడెపూడి ఈజ్ హియర్. యశస్వి, కెన్ వి హావ్ యు ఆన్ స్టేజ్ ప్లీజ్? ఒక్క షో, ఒక్క పాట ఎంతో మంది అభిమానుల్ని సంపాదించి పెట్టింది. తను సొంతంగా వైకే బ్యాండ్ అని స్టార్ట్ చేసుకుని యశస్వి కొడెపూడి కాకినాడ నుంచి తన జర్నీ మొదలుపెట్టి సక్సెస్ఫుల్గా ముందుకెళ్తున్నారు. అండ్ సినిమాల్లో కూడా ప్లేబ్యాక్ సింగర్గా సాంగ్స్ పాడడం జరిగింది. అండ్ ఈరోజు మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి బర్త్డే సెలబ్రేషన్స్లో ఆయన సినిమాలోని సాంగ్స్ని మన ముందు ప్రజెంట్ చేయబోతున్నారు. Put your hands together guys and welcome యశస్వి కొడెపూడి. అందరికీ హాయ్. సో నా పేరు యశస్వి అండ్ తిను మా సిస్టర్ సంకీర్తన కొండపూడి. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. సో ఎక్కువ మాట్లాడడం టైం వేస్ట్ అవుతుంది కాబట్టి సాంగ్స్ తోటి చూపిస్తాం. సాంగ్ నచ్చితే అరవండి. థ్యాంక్ యూ. సో ఆరెంజ్ సాంగ్స్ ఎంతమందికి ఇష్టం? గారి కోసం కూడా ఒక సాంగ్ పాడి, ఎందుకంటే ఆయన ఫ్యాన్ నేను.
live it slow. Go, go, live it slow. నాతో పాటు అందరూ క్లాప్స్. ये मेरा जहां, ये मेरा घर, मेरा आशिया, ये मेरी दुनिया, तेरा काम क्या है यहाँ. ये मेरा जहां, ये मेरा घर, मेरा आशिया, ये मेरी दुनिया, तेरा काम क्या है यहाँ. चीर के अंधेरे सूरज को ले आया, कांटों की राहें मिले, कलियां बिछा दे बाहर. चल तू मस्ती में चल जाएंगी मंजिल का, कल आने वालों को दे तेरे कदमों में निशान. सिंग विद मी. ओ ओ परा बा 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 बा, ओ ओ परा बा बा बा. विकास की शुरुआत आग से हुई. आग शक्ति है, आग जिंदगी है. तुम सब पे एक चिंगारी है जिसे कोई बुझा नहीं सकता. जो बुराई पास आएगी जल जाएगी, जो बाप करीब आएगा जल जाएगा. तुम सब शोले हो, मशाले हो, जलते रहो, जलते रहो, जलते रहो. Go, go, live it slow. Go, go, live it slow. సో లాస్ట్ టైం నా కోసం పాడండి. ओ मेरा घर, मेरा आशिया, ओ तेरा काम क्या है यहाँ. ये मेरा जहां, मेरा घर, मेरा आशिया, ये मेरी दुनिया, तेरा काम क्या है यहाँ. चीर के अंधेरे सूरज को ले आया, कांटों की राहें मिले, कलियां बिछा दे वहाँ. चल तू मस्ती में चल 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 जाएंगी मंजिल कहाँ, कल आने वालों को दे तेरे कदमों के निशान. Go, oh, oh, ba 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 ba, oh, ba 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 ba. Go, go, live it slow. Go, go, live it slow. Go, go, live it slow. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ యశస్వి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో రామ్ చరణ్ గారికి విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సార్. థ్యాంక్ యూ. as big as possible. Asalu, I know how big you guys are taking our Telugu cinema too, and thank you for always being there. Wish you many many happy returns of the day once again, and Mega Power Star fans andarki for organizing such a great event on his birthday. Thank you so much for giving me this opportunity to wish him and thank him. Wish you many many happy returns of the day once again, Charananna. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇంతింతై వటుడింతై అన్నట్టు కేవలం 17 ఏళ్ల కెరీర్, 14 సినిమాలతోనే గ్లోబల్ స్టార్ గా ఎదిగారు కొణిదెల రామ్ చరణ్. దేశం మెచ్చిన మెగాస్టార్, అభిమానులకు అన్నయ్య, తెలుగు సినీ కళామ్మ తల్లి ముద్దు బిడ్డ మన మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా హీరో కావడం తేలికే అనుకుంటారు. కానీ మెగా లెగసీ ఓ పక్క, బాధ్యత మరో పక్క, కోట్లాది మంది అభిమానుల అంచనాలు మోస్తూ ఇంకో పక్క.
వీటన్నింటినీ బ్యాలెన్స్ చేస్తూ గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు రామ్ చరణ్. తండ్రి మెగాస్టార్, బాబాయి పవర్ స్టార్. ఇంతటి మెగా లెగసీని తన భుజస్కంధాలపై మోస్తూ చిరుతతో చిరుతనయుడిగా ఎంట్రీ ఇచ్చి మెప్పించాడు. రెండో సినిమా మగధీరాతో మెగాస్టార్ వారసుడంటే ఇది లెక్క అనిపిస్తూ దిక్కులు పిక్కటిల్లేలా హిట్ కొట్టాడు. ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్మను. వాడు మనిషిలా కాదు, మండే గిరిగోళంలా కనిపిస్తాడు. భారతీయ సినీ పరిశ్రమ అవాక్కయ్యేలా చేశాడు. ప్రతి అడుగు జాగ్రత్తగా వేశాడు. ప్రతి సినిమాను పాఠంగా భావించి మెగా ఫ్యామిలీ పేరు ఘనంగా చాటాడు రామ్ చరణ్. చిరుతతో మాస్ హీరోగా, మగధీరలో అడిగో భైరవ అంటూ థియేటర్లు దబ్దరిల్లేలా చేశాడు. గ్రేటెస్ట్ లవర్ అంటూ ఆరెంజ్తో స్క్రిప్ట్ సెలక్షన్లో విభిన్నతను చాటుకున్నాడు. అందుకే 13 ఏళ్ల తర్వాత రిలీజ్ లో సూపర్ హిట్ అయింది ఆరెంజ్. జీవితాంతం నన్ను ప్రేమించమనింది, ప్రేమించొచ్చు కదా. నాకు కొంతకాలమే బాగుంటుంది. నేను ఈ ప్రేమ ఉన్నప్పుడు బ్రతకడం దాని కంటే పెద్ద నరకం. అది నేను చేయలేను. జీవితాంతం ప్రేమించడం మీద నాకు నమ్మకం లేదు. 14 సినిమాలతోనే తనను తాను మలుచుకున్న ఫైటర్. రచ్చ, నాయక్, ఎవడు ఇలా వరుస మాస్ సినిమాలతో అలరించాడు. రామ్ చరణ్ అంటే మాస్ మాత్రమే కాదు, నటనలో ఓ డిక్షనరీ అని నిరూపిస్తూ లెక్కల మాస్టారు సుకుమార్ తీసిన రంగస్థలంలో తన అద్భుతమైన నటనతో చిట్టిబాబు పాత్రలో పరకాయ ప్రవేశమే చేశాడు. గట్టిగా మారుతుగానే మనకి వినపడదండి. తప్పుడు కూత ఏదో కూర్చుంటారా మీరు? చెవుడు, గోదారి యాస, పగరగిలే పాత్రలో రామ్ చరణ్ నట విశ్వరూపం చూపించి ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయాడు. విమర్శకుల ప్రశంసలందుకున్నాడు. మగధీర తర్వాత రాజమౌళితో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి నటించిన RRRలో విభిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రల్లో నటించి తన కీర్తిని విశ్వవ్యాప్తం చేసుకున్నాడు. ఆడు కనబడితే నిప్పు కణం నిలబడినట్టుంటది, కలబడితే ఏగు సుక్క ఎగబడినట్టుంటది. ఎదురుబడితే సావుకైనా చెమట ధారగడుతుంది. బాణమైనా బందూకైనా వానికి వాంఛనైతది. ఇంటి పేరు అల్లూరి, సాకింది గోదారి. నా అన్న మన్నెం దొర అల్లూరి సీతారామరాజు. భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులు రామ్ చరణ్ నటనకు ఫిదా అయిపోయారు. ఓ కంట రౌద్రం, మరో కంట దర్శకుడు శంకర్తో చేస్తున్న గేమ్ చేంజర్తో ఇండియన్ బాక్స్ ఆఫీస్ షేక్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమా తర్వాత నేషనల్ అవార్డు విన్నర్ బుచ్చిబాబు దర్శకత్వంలో RC16తో మరో అద్భుతమైన సినిమాకు సిద్ధమవుతున్నారు. మెగా అభిమానుల హిట్ ఫేర్. చిరంజీవి, శ్రీదేవి వారసులుగా రామ్ చరణ్, జాహ్నవి కాంబినేషన్ లో సినిమా తెరకెక్కుతోంది.
హీరోయిజంలో మెగా బ్రాండ్కు తగ్గ కటౌట్. తండ్రి చిరంజీవికి పుత్రోత్సాహాన్ని అందించిన కొడుకు. బాబాయ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇమేజ్కు ధీటైన క్రేజ్. మెగా పవర్ స్టార్ అనే బ్రాండ్ నుంచి తనకు తానుగా గ్లోబల్ స్టార్ గా ఎదిగిన మన రామ్ చరణ్ కు బర్త్డే స్పెషల్ విషెస్. హ్యాపీ బర్త్డే రామ్ చరణ్, ఆల్ ది బెస్ట్. చిరు పవన్ చరణ్, వి లవ్ యూ ఆల్వేస్. హ్యాపీ బర్త్డే టు అవర్ గ్లోబల్ స్టార్. అండ్ yes, ఇప్పుడు సెలబ్రేషన్స్ మొదలు పెట్టేసే టైం. సెలబ్రిటీస్ అందరూ పైకి వచ్చాక ఒక్క మీడియాకి ఒక గ్రూప్ ఫోటో అయ్యాక ఫ్యాన్స్ ఫోటో, ఓకేనా? ప్లీజ్ అప్పటిదాకా టైం ఇవ్వరా ఫ్యాన్స్? ఇట్స్ రిక్వెస్ట్. ఓకే, అండ్ ఇప్పుడు ఇన్వైట్ చేసేద్దాము ఇక్కడ ఉన్న గెస్ట్లు అందరినీ ఆన్ టు ద స్టేజ్, స్టార్టింగ్ విత్ అవర్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్. సో ప్లీజ్ వెల్కమ్ సందీప్ మాస్టర్, రితు, సన్నీ. ప్లీజ్ వెల్కమ్ సన్నీ. వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. అలాగే రంగస్థల మహేష్ గారు, ప్లీజ్ జాయిన్ us. కే సంపత్ కుమార్ గారు, పి శ్రీనుబాబు గారు, కేజీ రోజు ఆయన మెగాస్టార్ పవర్ స్టార్ కలిసి మెగా పవర్ స్టార్ అని పేరు కాదు, గ్లోబల్ స్టార్గా హీ ఈస్ ది గాడ్ రికగ్నిషన్ అండ్ వరల్డ్ వైడ్ ఆయనకు ఫ్యాన్స్ ఉన్నాయి. గ్లోబల్ స్టార్గా గ్లోబ్ మొత్తం ఆయనకు ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన సినిమాల గురించి చెప్పుకుంటూ పోతే చాలా ఉంది, బట్ ఆయన మంచితనం గురించి చెప్పాలి. అండ్ అదే మంచి మనసుతో ఆయనకు ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేశారు. యంగ్ యాక్టర్స్ని ఎంకరేజ్ చేయాలి, యంగ్ హీరోస్ని ఎంకరేజ్ చేయాలని చెప్పేసి డిసైడ్ అయ్యి ఆయన ప్రోత్సహించి యంగ్స్టర్స్ని ప్రోత్సహించారు. సో ఆయన మంచి మనసు ఏంటో తెలుసు. అలాగే చాలా సినిమాల గురించి మాట్లాడుకుంటాం. మగధీర చాలా బాగుందంటాం, మగధీర ఇస్ అ క్లాసిక్, ఆర్ఆర్ఆర్ ఇస్ అ క్లాసిక్. ఈ సినిమాలు అన్నీ కాకుండా 2007 సెప్టెంబర్ 28 చాలామంది వందల మంది ఆడ కూర్చొని అందరి డిస్కషన్ అనమాట. అరే చిరంజీవి గారు అబ్బాయి డ్యాన్స్ చేస్తారా, డైలాగ్ బాగా చెప్తాడా, వాళ్ళ నాయనకి మించి చేస్తాడా చేయడా, అన్నీ ఎంతవరకు ఎలా చేస్తాడో అని చెప్పి మొత్తం అందరూ డిస్కషన్లు అన్నీ పెట్టారు.
ఆ రోజు మార్నింగ్ సెప్టెంబర్ 28, 2007 చాలామందికి సమాధానం ఇచ్చారు. మిగిలిన వాళ్ళందరికీ 2018 మార్చ్ 30 ఆ రోజు అయితే రంగస్థలం రిలీజ్ రోజు ఇంకెవరు మాట్లాడద్దండి నా గురించి అన్నంత చేసేశారు చరణన్న జర్నీ నిజంగా మాలాంటి యాక్టర్స్కి చాలా ఇన్స్పైరింగ్ అండి. ఆ 10 yearsలో చాలా చూసాం చరణన్న. ఎందుకంటే మేము ఎప్పుడు అంటే ఊర్లో నుంచి వచ్చినాం, అవన్నీ సినిమాలన్నీ థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేయడం, ఆ రచ్చ చేయడం దగ్గర నుంచి చూసినప్పుడు మన ఫ్యాన్స్ అందరూ ఏం మాట్లాడుకుంటారని వింటూ ఉంటాం కదా. ఇక్కడికి నేను సినిమాల్లోకి వచ్చిన తర్వాత చూస్తే ఆ 10 years చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుందండి చరణన్నది. హీ మేడ్ ఎవ్రీ వన్ ప్రౌడ్. ఈరోజు గ్లోబల్ స్టార్ చరణన్న. చాలామందిని అంటే నాకు తెలిసినంత వరకు ఏ యాక్టర్ అంత రెస్పాన్సిబిలిటీతో లాంచ్ అవ్వలేదు. అన్ని ప్రెషర్ల మధ్య లాంచ్ అయ్యారు. ఎందుకంటే చిరంజీవి గారు కొడుకుగా ఇంప్రెస్ చేయడం అంటే చిన్న విషయం కాదు. అందరూ చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యారు ఆ విషయంలో. థ్యాంక్ యూ చరణన్న. అండ్ వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ. అండ్ ఇంత బాగా ఆర్గనైజ్ చేసినందుకు మెగా ఫ్యాన్స్ అందరికీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కిరణ్ గారు. థ్యాంక్ యూ సార్. కిరణ్ గారు మీ చేతుల మీదుగా ఒక ఫెలిసిటేషన్. పిఎస్కే గ్రూప్ శ్రీకాంత్ గారు, పిఎస్కే గ్రూప్ చైర్మన్, అండ్ అలాగే ఇవాల్టి వన్ ఆఫ్ ది స్పాన్సర్ గణేష్ సలాది గారికి కూడా స్మాల్ ఫెలిసిటేషన్. రాజా వాళ్ళు రాణి గారికి కూడా చెప్పాలి మీరు ఈ విషయస్ అన్ని. గణేష్ సలాది గారు, షాల్వా తొందరగా తీసుకురండి అమ్మా, ఇచ్చేసండి ఇక్కడ. యా థ్యాంక్ యూ కిరణ్ గారు. థ్యాంక్ యూ. ఈయనని కావాలనే నేను లాస్ట్ వరకు ఆపానండి. ఈయన మాట్లాడితే మామూలుగా ఉండదు. రెడీయా పూనకాల లోడింగ్కి? లెట్స్ ఇన్వైట్ బాబీ గారు. సార్ మీరే కరెక్ట్ సార్. ఒక మెగాస్టార్ ఫ్యాన్గా ఈ ఈవెంట్ని క్లోజ్ చేయాలంటే మీరే కరెక్ట్. కమాన్, రెడీ. అందరికీ నమస్కారం. ఇప్పుడు మాట్లాడలేండి, అరిస్తే ఆడియో ఫంక్షన్ అయితే మాట్లాడచ్చు, ఫ్యాన్స్ ఫంక్షన్ అంటే ముందు రమ్మంటారా? ముందుకు వచ్చాలి, చాలా రోజులు వెళ్ళాయి. సో అందరికీ నమస్కారం. ముందుగా ఫ్యాన్స్ అందరి తరపు నుంచి రామ్ చరణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. నాకు లోడ్ అయినాయి, సంక్రాంతికి లోడ్ అయినాయి, ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. సో నాకు ఎప్పుడు చరణ్ గారిని చూసినప్పుడు ఒకటే అనిపిస్తుంటుంది, మెగాస్టార్ గారి కొడుకుగా పుట్టడం అనేది అదృష్టం అని అందరూ అనుకున్నట్టే అలానే ఒక పెద్ద ఛాలెంజ్ అది. అంటే జీరో నుంచి ఒక కొనిదెల శివశంకర్ వరప్రసాద్ ట్రాన్స్ఫర్మేషన్ టు మెగాస్టార్ అయినంత ఎంత కష్టమో చిరంజీవి గారి కొడుకుగా మళ్ళీ అలానే చిరంజీవి గారి స్థాయికి వెళ్ళాలన్నా, పవర్ స్టార్ గారి ఒక బాబాయ్ ఒక స్టార్ డమ్ని కాపాడుకుంటూ వెళ్ళాలన్న అదృష్టానికంటే మించిన బాధ్యత, భరోసా. సో విపరీతమైన ఎక్స్పెక్టేషన్స్లో చిరుత దగ్గర నుంచి మొదలెడితే ఎంతోమంది ఫ్యాన్స్ అందరూ ఆనందపడ్డారు, మిగతా వాళ్ళందరూ కామెంట్ చేశారు. ఎక్కడో బాంబేలో ఉన్నోళ్ళు కొంచెం నెగిటివ్గా ట్వీట్స్ చేశారు, నెగిటివ్గా రాశారు. ఓపిక్గా కొడితే గ్లోబల్ ఊగిపోయేలాగా కొట్టిన రామ్ చరణ్ గారికి నిదానంగా నెమ్మదిగా ఉంటూ చిరంజీవి గారిలాగా వాళ్ళ బాబాయ్ పవర్ స్టార్ గారిలాగా ఓన్లీ పనితోనే సమాధానం చెప్తూ ఇవాళ రోజున చిరంజీవి గారి ఫ్యాన్స్ అందరికీ, పవర్ స్టార్ గారి ఫ్యాన్స్ అందరికీ నేనున్నానంటూ కంటిన్యూ చేస్తున్న దానికి నిజంగా చాలా చాలా గ్రేట్. సో థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి వచ్చినందుకు, నన్ను పిలిచినందుకు చిరంజీవి గారి ఫ్యాన్స్ అందరికీ థ్యాంక్ యూ. పేరు పేరున హ్యాపీ బర్త్డే చరణ్ గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బాబీ సార్. థ్యాంక్ యూ. టైం సార్ మీ చేతుల మీదుగా మన సింగర్ జాన్ గారు ఖమ్మం నుంచి వచ్చారు. ఆయనకు ఒక చిన్న మొమెంటో ప్రెజెంటేషన్ ప్లీజ్. ఇవాళ పాట పాడించాల్సింది ఆయనతోటి, బట్ యా కొంచెం మనకి టైం తక్కువ ఉండడం వల్ల కుదరలేదు. సారీ జాన్ గారు, అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఓకే, మాట్లాడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒకసారి మైక్ పెట్టేస్తా, విష్ చేసేరా ప్లీజ్.
హ్యాపీ బర్త్డే చరణ్ అన్న. తండ్రికి తగ్గ తనయుడు రామ్ చరణ్ సార్, హ్యాపీ బర్త్డే సార్. హ్యాపీ బర్త్డే రామ్ చరణ్ గారు. సన్నీ తొందరగా మళ్ళీ తిట్టుకుంటావు మైక్ ఇవ్వలేదు. హ్యాపీ బర్త్డే టు రామ్ చరణ్ అన్న. లవ్ యూ గైస్. మచ్చాస్ ఇచ్చి పడేయండి గేమ్ చేంజర్కి. సాగర్ గారు ప్లీజ్. అందరికీ నమస్కారం. ఇక్కడ ఉన్న ఇండస్ట్రీ పెద్దలకి మీ అందరికీ నమస్కారం. శరణ్ గారికి ముఖ్యంగా ఒకే ఒక ముక్కలో చెప్తాను. అందరికీ కెరియర్ స్టార్ట్ అయిన తర్వాత ఫ్యాన్స్ వస్తారు. ఆయన పుట్టడం కోసం ఫ్యాన్ వెయిట్ చేస్తారు. సో అలా మేము చిన్నప్పుడు అంటే సోషల్ మీడియా లేకముందు ఆయనను చూడాలంటే జ్యోతి చిత్ర సూపర్ హిట్ దాంట్లో వెయిట్ చేసేవాళ్ళం. ఓకే